మంచిది. వాక్య ధ్యానం చేద్దామండి. కీర్తనలు 150 కీర్తనలు ఉన్నాయి మనకి. ఇందులో యాత్రా కీర్తనలు కూడా ఉన్నాయి. స్తుతి కీర్తనలు, ప్రార్థనా కీర్తనలు, అలాగనే యాత్రా కీర్తనలు ఉన్నాయి. యాత్రా కీర్తనలు ఎన్ని ఉన్నాయి? నేను చెప్పా 13 కీర్తనలు ఉన్నాయి యాత్రా కీర్తనలు. ఇందులో యాత్ర చేస్తూ భక్తులు పాడుతూ ఉన్నారు పాట. 121వ కీర్తనలో భక్తుడు పాడిన పాట. అందుట్లో ఒక ప్రశ్న, ఒక జవాబు, వాటి గురించి మనం రోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అన్నది ప్రశ్న. ఎవరికైనా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్న వేసుకున్నాడు. ఆయనే జవాబు కూడా చెప్పుకుంటూ ఉన్నాడు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎవరికైనా, మీరు కూడా చెప్పేశారు, ఆ కీర్తనాకారుడికే కాదు, ఆ భక్తుడికే కాదు, ఎవరికైనా సరే సహాయము దేవుని నుంచి కలగాల్సిందే. ఆ సత్యాన్ని అతను ఒప్పుకుంటా ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళుతూ, పాటలు పాడుకుంటూ, యాత్ర చేస్తూ. అయితే ఇక్కడ ఒక మాట ఏమిటంటే, ఇంకొక మాట అన్నాడు ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఈ మాట ఎందుకు ఉపయోగించాడు? అందుకని సరే, కొన్ని పదాలు భలే సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకు వెంటనే పదాలు రాయబడతాయి అన్న విషయాలు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒక్కొక్క పదం, ఒక్కొక్క మాట చాలా అర్థాన్ని ఇచ్చేవిగా కనబడతా ఉంటాయి. ఇప్పుడు నాకు సహాయం ఎక్కడి నుంచి కలిగిద్ది అనుకున్నాడు, బాగానే ఉంది. దేవుని వల్లనే నాకు సహాయం కలిగిద్ది అన్నాడు, బాగానే ఉంది. వెంటనే ఈ మాట ఎందుకు జోడించాడు అన్నదే ఇప్పుడు. భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు అన్నది. సరే, ఈ సృష్టి దేవుడు కలుగు చేశాడు దేని కొరకంటే మన సహాయము కొరకే. కాబట్టి ఆయన సహాయం చేసే దేవుడు కనుక, ఈ సృష్టి కూడా కలుగు చేసింది మన సహాయం కొరకే గనుక నాకు ఆయన నుంచి సహాయము కలుగుతుంది అన్న రీతిలో ఆయన చెప్పాడు. పంచభూతాలు, భూమి ఆకాశాలు, గాలి, నీరు, అగ్ని, ఇవి మన సహాయం కొరకే, మన ఉపయోగం కొరకే దేవుడు సృజించాడు. అడిగారు మీరు ఎవరన్నా? అడగకుండానే దేవుడు ఇంత సహాయం చేశాడు, ఇంకెంత చేస్తాడు కదా. చాలా గొప్ప విషయం. అదే ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక అంతేనా అంటే అంతేకాదు, ఇంకా జీవరాశులన్నీ, పశుపక్షాదులు, జలాచరాలు, వృక్షాలు, ఫలములు, ఇవన్నీ మన కొరకే. దేవుడు మన కొరకే చేస్తున్నాడు, మన సహాయం కొరకే చేస్తున్నాడు. అయ్యి చికెన్ వండి పెడుతున్నారు, ఫిష్ వండి పెడుతున్నారు. ఎక్కడి అయ్యి తింటున్నాం? ఎవరి కొరకు? మన కొరకే. మన ఆరోగ్యం కొరకు, మనం బలం పడటం కొరకు. నీరసంగా ఉంటే వెళ్తే చెబుతాడు, కన్ను చూసి కొంచెం చూడమ్మా రక్తం తక్కువగా ఉంది, అది తిను, ఇది తిను అని చెప్తూ ఉంటారు. పళ్ళు తిను అని రకరకాలుగా. కాబట్టి ఇవన్నీ మన సహాయము కొరకు దేవుడు చేస్తున్నాడు.
ఇంకా అంత సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు చేస్తారు? ఇది చేసేవాళ్ళు లేరు ఆయన తప్ప. అంతేనా? ఇంకేమన్నా ఉందా? అంతే కాదు గాని ఏమ్మా, మన శరీర నిర్మాణం కూడా మన సహాయం కొరకే. మన శరీరము నిర్మించింది మన సహాయం కొరకే. ఈ తలకాయ ఉండబట్టే ఆలోచన చేస్తున్నాం. కళ్ళుండబట్టే కళ్ళు చూసే సహాయం చేస్తున్నాయి. చెవులున్నాయి వినే సహాయం చేస్తున్నాయి. నోరు నాలుక ఉంది మాట్లాడే సహాయం, తినే సహాయం చేస్తున్నాయి. పళ్ళున్నాయి కొరికి నవిలే సహాయం చేస్తున్నాయి. చేతులున్నాయి పని చేసే సహాయం చేస్తుంది. కాళ్ళున్నాయి నడిసే సహాయం చేస్తున్నాయి కదా. కిడ్నీలు ఉన్నాయి వడపోసే సహాయం చేస్తుంది. గుండె గుండె రక్తాన్ని పంపు చేసే సహాయం చేస్తూ ఉంది. శరీర అవయవులు ఏది చూసినా సరే మన సహాయం కొరకు నిర్మించబడ్డాయి. ఎవరు చేస్తారట? ఆయన చేయగలిగాడు. అందుకని ఆయన మించిన సహాయకుడు లేడు. ఆ సత్యాన్ని ఎవరు అయినా అంగీకరించాలి. మీరు అంగీకరిస్తున్నారు కదా, మంచోళ్ళు, గుడ్, వెరీ గుడ్. మీకు అర్థమైంది అసలు ఇప్పుడు చెప్పిన మాట? ఏమ్మా, అక్కడ అతను ఆ విధాన్ని అడిగాడు అన్నాడు అంటే దాని యొక్క విధానం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఇంకా చెప్పుకోవాలి చాలా ఉంటాయి. ఇంకా పురుషుని కొరకు పురుషుని కొరకు సహాయం కొరకు, సాటి అయిన సహాయం కొరకు స్త్రీని కలుగు చేద్దాం అనుకున్నాడు. అది అడిగాడా? మరి సంతానము కొరకు స్త్రీకి గర్భ సంచిని దేవుడు ఏర్పాటు చేశాడు. పురుషుల్లో లేదు సంచి, మీకే సంచి ఉంది కదా. ఒక ఆయన దేవుణ్ణి అడిగాడంట. సంచి అంటే గుర్తొచ్చింది. ప్రభువా, నాకు సంచి నిండా డబ్బులు ఉన్నాయి, పెద్ద వాహనంలో తిరగాలి, మంచి జాబు రావాలి, ఆ చుట్టూ స్త్రీలు ఉండాలి అని కోరుకున్నాను. దేవుడు తదాస్తు ఆమె అన్నాడంట. ఉద్యోగం వచ్చింది. ఏంటో ఆర్టీసీ దాంట్లో. ఏం ఉద్యోగం? కండక్టర్ ఉద్యోగం. జాబ్ వచ్చిందా? గవర్నమెంట్ జాబు. సంచి ఉంది, దాని నిండా డబ్బులు ఉంటుంది, పెద్ద వాహనం, కారు కన్నా స్కూటర్ కన్నా పెద్దది బస్సు, పెద్ద వాహనం కదా. చుట్టూ ఆడవాళ్ళే. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఫ్రీ అన్నారుగా. డ్రైవర్ కూడా ఎక్కనిట్లేదు అంటే. ఒక ఆయన వచ్చి బస్సు ఎక్కారు, స్త్రీలు అందరూ, ఫుల్ అయిపోయింది, డ్రైవర్ కిందే ఉన్నాడు. అమ్మకు వచ్చి నన్ను ఎక్కని అంటే, ఇది ఆడవాళ్ళ బస్సు ఎక్కడానికి వీల్లేదు అంటున్నారంట. అరే నేనమ్మా డ్రైవర్ని, నేను నడకపోతే ఎవరు నడుపుతారు? నన్ను ఎక్కని అంటున్నాడు అంటున్నాడు, బతులు ఆడుకుంటున్నాడు. చుట్టూ ఉండారు ఆడవాళ్ళు కదా. అందుకని అడిగే వాటిల్లో క్లారిటీ ఉండాలి, లేకపోతే ఎట్లానే ఉంటుంది. ఏదో ఏదో ఊహించుకొని అనుకున్నాడు. భలే గమ్మత్తుగా ఉంటుంది కదా. దేవుడు మరి ఆ విధంగా గర్భకోశాన్ని ఏర్పాటు చేసి పిల్లలను కనే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు చేసినటువంటి సహాయం. అయితే ఇప్పుడున్నటువంటి విధానంలో ఏమిటంటే, ఎంత సహాయకుడైన దేవుణ్ణి పక్కన పెట్టి ఆయన్ని నమ్మకోకుండా మనుషుల సహాయం కొరకు కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. ధనాన్ని నమ్ముకునేవారు కొందరు ఉంటారు. అమ్మాయి పాట పాడుతుంటే అనిపించింది నాకు కదా. ఆకాను ధనాన్ని నమ్ముకొని ఏమయ్యాడు? అగ్నికి ఆహుతి అయ్యాడని పాడావు కదా. అది మనుషులు నమ్ముకున్న వాళ్ళు ఏమవుతున్నారు? గెహజీ ఏమయ్యాడు?
ఆ విధంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నాం? ఆయన ఎంతైనా నమ్మదగిన సహాయకుడు అన్న సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ధనమును నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు? మనుషులు నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు? దేవుని నమ్ముకున్న వారు ఏమవుతారు అన్నది మనం ఒకసారి చిన్నగా సింపుల్గా ఆలోచన చేస్తే, సామెతల గ్రంథం 11 అధ్యాయం 28వ వచనములో ధనమును నమ్ముకున్న వారు, ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడు. అది మానవుని సృష్టి. ధనము మానవుడు సృష్టించుకుంటున్నాడు కదా. ఎంత ధనం ఉన్నా సుఖం ఏముంది? వరదలు వచ్చినాయి, కొట్టుకుపోయినాయి, ఆరోగ్యం పోయింది, ఇంట్లో అన్నీ పాడైపోయినాయి, కార్లన్నీ లాక్కెళ్తున్నారు, వాటిని పెట్టి పనికిరావంటవి. మనకి ఇక్కడ 11 కార్లు ఇరుక్కుపోయింది. తీయటానికే 10,000 తీసుకున్నారంట బయటికి. అటు తీసుకెళ్ళి శుభ్రం చేయించిన ఆ ఇంజిన్లు పనిచేయవంట, కండిషన్కి రావంట. ఇక ఉల్లిపాయలు ఆటికేసుకోవటమే, స్క్రాప్ కింద పాత సామాను ఇనుము కింద వేసుకోవటమే. అంత ఎన్ని లక్షల కార్లు, ఒక్కొక్క కారు. కాబట్టి ధనమును నమ్ముకున్న వాళ్ళు పాడైపోయారు. మనుషులు సహాయము గురించి కీర్తన 60వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మనుషుల సహాయము వ్యర్థమే. ఒక చిన్న సహాయం చేస్తేనే గొప్పగా చెబుతారు, రేపు ఏమన్నా తేడా వస్తే ఎత్తి పొడుస్తారు, నేను లేకపోతే నువ్వు ఎక్కడున్నావు అని. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లకే తప్పట్లేదు. ఆయన లేకపోతే ఈడు వచ్చేవాడు, వీళ్ళు లేకపోతే ఆడు వచ్చేవాడా, ఈడాడు ఉండేవాడు, ఆడాడే ఉండేవాడు, ఇప్పుడు ఎచ్చుకుపోతున్నారు కానీ అంటున్నారు కదా. కాబట్టి మనుషుల సహాయము వ్యర్థమే. యెషయా ప్రవక్త అంటాడు, పెద్ద ప్రవక్త ఏమి రాశాడంటే 50వ అధ్యాయము 7వ వచనం 9వ వచనం రెండిట్లో, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు. దేవుని సహాయము మనం కోరుకుంటే, మా దేవుని మీద ఆశ పెట్టుకుంటే మనల్ని సిగ్గుపడనివ్వడు. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అన్న అంశాన్ని రేపు నేర్చుకుందాం. ఎందుకంటే టైం చాలదు అన్ని ఏమ్మా. ఎవరి మీద ఆశ పెట్టుకుంటే మంచిది, ఎందుకు దేవుని మీద ఆశ పెట్టుకోవాలి అన్న అంశాలు రేపు నేర్చుకుందాం. ఈరోజు సహాయం గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుడు నమ్మదగిన సహాయకుడు. మీరు చెప్పగలరా? ఆయన చెబుతున్నాడు, యెషయా గారు, నా సహాయకుడు యెహోవాయే అని చెబుతున్నాడు. మరి మీ సహాయకుడు చెప్పాలి కదా. నిజంగా మనకి కూడా సహాయకుడు ఆయనే. ఎవరికైనా సహాయకుడు ఆయనే. దైవజనుడు అయినటువంటి సమూయేలు గారు ఇజ్రాయేలు ప్రజలకు చెప్తా ఉన్నాడు ఒక సమస్య, ఒక మాట. ఏమిటంటే 7వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో 12వ వచనం, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసిన. దేవునికి స్తోత్రం. మీకు ఇంతవరకు యెహోవా సహాయం చేశాడా? చేసినోడు అన్న వాళ్ళని చెప్పండి. ఏం సహాయం చేశాడు? అవును అవును అవును. ఈ లోకంలో పుట్టించాడు, ఇంకెంతో దూరంలో సంబంధం ఇవ్వకోకుండా ఈ ఊర్లో సంబంధం ఇచ్చేలా చేశాడు. శ్రీని గారికి ఉద్యోగం వచ్చేలా చేశాడు, ఏమా ఇక్కడ ఉండేలాగా చేశాడు. ఇంటి ముందే మళ్ళీ బస్సులు ఎక్కే పని కూడా లేదు. పుట్టిల్లు ఇదే, అత్తిల్లు ఇదే, ఈ ఊరే. దేవుడు ఎంత సహాయం చేశాడు. మళ్ళీ ఉద్యోగం లేదనుకుంటే ఉద్యోగం పిలిచి ఇచ్చాడు.
చక్కగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. సీతమ్మ గారికి ఏం సహాయం చేయలేదమ్మా? మీ వారు టెలిఫోన్ ఎక్స్చేంజ్లో గవర్నమెంట్ ఉద్యోగంలో జాబ్ చేశారు, రిటైర్మెంట్ కూడా అయ్యారు. కార్లు కొన్నారు, ఆటోలు కొన్నారు, బైకులు కొన్నారు, బాగా కొన్నారు అందరూ. పెళ్ళిళ్ళు అయినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. పిల్లల ముగ్గురు, ఇద్దరికి కూడా వచ్చినాయి, ఇద్దరు కొడుకులకు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. కానీ వాళ్ళు నిలుపుకోలేదు. అమ్మాయికి కూడా జాబ్ వచ్చింది. దేవుడు సహాయం చేశాడు. అమ్మాయికి మ్యారేజ్ ఎట్రా అనుకుంటే మ్యారేజ్ కూడా అయింది. అదిగో ఏనుగాడు పుట్టాడు. వాళ్ళమ్మ ఇప్పుడు దిండాడికి తలకాయ పెట్టాడు వాళ్ళ అమ్మ మీద. బంగారి చక్కగా చదువుకుంది, 10th, ఇంటర్, డిగ్రీ చదువుతుంది ఇప్పుడు. వెరీ గుడ్. ఇందుట్లో దేవుడు చేసే సహాయం ఏమి లేదమ్మా. ఎన్నిసార్లు ఆరోగ్యాలు, ఎన్నిసార్లు యాక్సిడెంట్లు, ఎన్ని ప్రమాదాలు, ఎన్నిసార్లు ఒడ్డు పడ్డారు. ఎంతవరకు సహాయం చేశాడు. ఇక చేయడనే, ఇక ముందుకు ముందుకు బ్రతికినంతకాలం ఆయనే సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన సహాయం పొందాలంటే ఏమి చేయాలి? ఆయన సన్నిధికి రావాలి. వెరీ గుడ్. ప్రార్థన చేయాలి. వెరీ గుడ్. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అన్నాకు సంతానము లేదు. దేవుడు సహాయం చేసేదాకా ఆమె ఫలించలేదు, గర్భఫలం పొందలేదు. అన్నా ఎల్కానా ఇద్దరు కాపురం చేస్తున్నారు, కానీ గర్భము రాలేదు. దేవుని సహాయం ఉంటేనే కలుగుతుంది. కాబట్టి అన్న నిర్ణయం తీసుకుంది. అమ్మా దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసింది, దేవుడు సహాయం చేశాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు, కుమారుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి అమ్మ ఇందుప్రియ కూడా మరి దేవుని సహాయం. ఏం సహాయం? గర్భఫలం పొందే సహాయం. గర్భఫలములో కూడా కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము కదా. కాబట్టి దేవుడు ఇందుప్రియకు కూడా ఒక స్వాస్థ్యాన్ని అనుగ్రహించును గాక. వాళ్ళకి ఇంక్రిమెంట్ కావాలి. నాకు చెప్పాడు ఇందాక, ఇంక్రిమెంట్ రావాలి పాస్టర్ గారు, ప్రార్థన చేయని. అని తెలుసు, వాక్యం చెబుతాడు. కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో కూటం పెట్టాం కదా, చర్చి కూడా పెట్టాం కదా, బాగా వచ్చేవాడు అప్పుడు. తర్వాత మరి మార్పులు చేర్పులు వచ్చినాయి, ఇబ్బందులు కలిగినాయి. ఏమా చర్చి పని కూడా చేసేవాడు ఎప్పుడు, చాలా. మధ్యలోనే కొంచెం అలవాట్లు మారటం వల్ల బిడి పడుతున్నాడు. సరే, అయినా రమ్మన్నాను. అమ్మాయి రావటం కదా బాయ్, నువ్వు కూడా రా, నేను లాస్ట్ ఇద్దరు ప్రార్థన చేస్తాను, పులిపేటి దగ్గర మీరు మోకరించండి, సంతానం కోసం, నీ ఇంక్రిమెంట్ కోసం కూడా ప్రార్థన చేస్తానంటే వస్తానని. వారు వస్తాడో రాడు తెలియదు, కానీ అక్కడ ఇంటికాడ మోకరించాడు, నాకు ఇక్కడ చేయని. సరే, దేవుడు ఇచ్చును గాక. దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా సొలొమోనుకి రాజుగా ఎలా కాగలిగాడు? సొలొమోను రాజు ఎలా కలగగలిగాడు? ఎవరి వల్ల సొలొమోనుకి రాజరికం వచ్చిందని
చెప్పబడింది. ఆ, దావీదు పెద్ద భార్య అగ్గీతు, అగ్గీతు పెద్ద కొడుకు ఆదోనియా. ఆ లెక్క ప్రకారంగా వారసత్వంగా దావీదు తర్వాత పెద్ద భార్య కొడుకైన అగ్గీతుకు రాజరికం వస్తుందని అతడు రాజుగా ప్రకటించుకొని రాజు అయ్యాడు అతను, ఆదోనియా. ఆ సంగతి దావీదు గారికి కూడా తెలియదు. తర్వాత బత్షెబా వచ్చింది, మంత్రి యోవాబుని అడిగింది, ఆయన ప్లాన్ చెప్పాడు. ప్లాన్ ప్రకారంగా మరి బత్షెబా వెళ్ళి దావీదుని అడిగింది. ఆయన రాజుని సాధోకుని వాళ్ళు పిలిచి యాజకుడిని సొలొమోన్ని రాజుగా చేయమని ప్రకటించమని పట్టాభిషేకం చేయమని చెప్పాడు. ఆ సంగతి తెలిసినాక ఆదోనియా వచ్చాడు, బత్షెబా దగ్గరికి వచ్చాడు. 2వ అధ్యాయం రాజును మొదటి గ్రంథం 13 చదవండి. ఎంతమంది చదివారు? అగ్గీతు కుమారుడు ఆదోనియా సొలొమోను తల్లి అయిన బత్షెబా దగ్గరకు వచ్చి 15 చదువమ్మ వచ్చింది. రాజ్యం నాది, ఎందుకంటే వారసుడు నేను, పెద్ద భార్య మమ్మ, పెద్ద భార్య కొడుకుని పెద్దోడు నేను, నాకు రావాలి. ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు? సాంప్రదాయ ప్రకారంగా చూసుకున్న నాదే అని ఇజ్రాయేళ్ళు కూడా అనుకుంటున్నారు. నా మీదే ఉంచారు, ఎందుకని తర్వాత ఆడిదేరా అని చెప్పు, మన వీళ్ళు చెప్పుకోవటం ఎక్కువ కదా. కానీ రాజ్యం నాకు అవల, ఆఖరికి సొలొమోనుకి అయ్యింది. అది యెహోవా వలన ప్రాప్తించింది. దేవునికి స్తోత్రం. ఏ జాబు రావాలన్నా ఏమా, ఇక్కడ ఒక మాట చెబుతాను మీకు, అంటే అర్థం సందర్భం వచ్చింది కాబట్టి, దేనికైనా ప్రాప్తం ఉండాలంట కదా. ప్రాప్తం, అదే ప్రాప్తం అంటే అదే. కానీ ఆ ప్రాప్తాన్ని ఇచ్చే దేవుడు సత్యాన్ని మర్చిపోతున్నారు. ప్రాప్తం ఉండాలి దేనికైనా కదా, అది అనుభవించటానికి ప్రాప్తం ఉండాలి కదా. దేవుడిచ్చాడు. తర్వాత 40 సంవత్సరాలు బాలుడుగా ఉన్న కాడి నుంచి 40 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశాడు. జ్ఞానము లేనటువంటి సొలొమోను ఎవరి సహాయాన్ని అడిగాడు? జ్ఞానము కొరకు దేవుని సహాయాన్ని అడిగాడు. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా. రమణ బీఈడి చేస్తుందని ఎవరు అని అనుకున్నారా? అమ్మ చూస్తే అట్లా అనిపించింది అంటారా? 10th ఇంటర్ డిగ్రీ బీఈడి కూడా చేసింది. మరి ఆ విధంగా వెళ్ళి చదువుకొని రావటం అన్నది కష్టం అసలు కదా. కాలేజీకి వెళ్ళి యాక్సిడెంట్ అవ్వటం వల్ల, కాళ్ళు ఇది అవ్వటం వల్ల, హ్యాండికాప్ట్ వల్ల అమ్మాయి చదవటం, కాలేజీకి వెళ్ళటం అన్నది కష్టసాధ్యం. అయినా కూడా దేవుని ప్రాప్తం ఉంది. మరి జాబ్ కూడా వచ్చింది, ఏం చేయలేదనుకున్న సమయంలో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు రాజకీయాల వల్ల అంత ఉద్యోగం ఆగింది. దేవుని కృపణ మళ్ళీ ప్రాప్తం ఉంటే వస్తుంది. దానికోసం నేను కూడా కొన్నిటికి చెప్పాను, అమ్మాయి పెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పనిసరిగా రమణకి జాబ్ ఇస్తాడు. జ్ఞానం, బంగారికి కూడా జ్ఞానం ఇచ్చాడు. ఇంట్లో మరి ఇబ్బందులుగా ఉన్నప్పటికీ, మరి తల్లి లేకపోయినా, తండ్రి పట్టించుకోకపోయినా నాయనమ్మగా దగ్గరికి తీసి చదివిస్తూ ఉంది. మరి అమ్మాయి కూడా చదువుకొని మరి ఇంటర్ కూడా పాస్ అయింది. దేవుడిచ్చిన జ్ఞానమే కదా. చిన్నప్పటి నుంచి ప్రార్థనకు వచ్చారు, ప్రార్థనలు పెట్టించుకున్నారు. నేను వచ్చినప్పుడు మొట్టమొదటిగా బాప్తీసానికి ఇచ్చిన వాళ్ళు ఎవరంటే మైసూరు గారు, సీతమ్మ గారు, వీళ్ళు. అప్పుడు ఇంకా ఈ సంస్థ తరపున నాకు ఆర్డినేషన్ కాల. అంతకుముందు బయట నేను ఎంతమందికి బాప్తీసం ఇచ్చి వచ్చినా
ఇక్కడ ఆర్డినేషన్ ఉండాలి కాబట్టి మన సంస్థలో అని అంటే అయ్యగారు నేను అన్నాను, మీరే ఇవ్వండి అయ్యగారు అంటే, అయ్యగారు బాప్తీసం ఎవరికి ఇవ్వడు ఆయన. కానీ తప్పనిసరిగా చెబితే ఇచ్చారు మైసూరి గారికి, రుక్మిణి కూడా అనుకుంటా అప్పుడు తీసుకున్న వాళ్ళు. మీరు ముగ్గురు తీసుకున్నారు కదమ్మా, మీతో పాటు ముగ్గురు. అజరయ్య గారు ఇచ్చారు మీకు. అప్పుడు నేను వచ్చిన కొత్తలో తీసుకున్నారు. అయ్యగారికి అది అలవాటుగా, ఏం పేరమ్మ నీ పేరమ్మ అంటే సీతమ్మ అని చెప్పి నేను, సరే మేరీ సీతమ్మని పెట్టాడు. అది కలిపేస్తాడు అనమాట. ఇప్పుడు నా అమ్మ పేరు మేరీ సీతమ్మ. మైసూరు గారు అని మేము చెప్పేది, నేను అన్నాను ప్రభు కుమార్ పెట్టండి అని చెప్పాను. ప్రభు కుమార్ అని పెట్టాడు మైసూరు గారికి. ఇక తర్వాత నెలలోనే నాకు ఆర్డినేషన్ ఇచ్చారు. మరలా ఆర్డినేషన్ ఇచ్చాక మళ్ళీ నేను 250 మందికి బాప్తిసం ఇచ్చాను ఇక్కడ మన దగ్గర. దానికి కొంతమంది అని మొన్న చేరాడు ఆయన, అప్పుడే ఆయనకి ఆర్డినేషన్ ఇచ్చారు అన్నారు. దేవుని కృప ఏదైనా ప్రాప్తం ఉండాలంటే అది ప్రాప్తం దేవుడిచ్చాడు. ఏమ్మా అవును. ఆర్డినేషన్ అప్పుడు నన్ను అక్కడికి హాస్టల్కి పిల్లల దగ్గర ఉంచడానికి కూడా పంపారు. హాస్టల్ ఇచ్చారు కదా, అప్పుడే అక్కడ ఆర్డినేషన్ ఇచ్చారు. ఆడుండయ్యా నువ్వు అన్నాడు, అక్కడ పిల్లల్ని చూసుకుంటా ఉండు, ఇక్కడికి వచ్చి వెళ్తా ఉండు అన్నాడు. అవును. అంటే అదే కాదు, అడిగారు అక్కడ మా నాకన్నా ముందున్న సీనియర్స్ అందరూ అడిగారు, వాళ్ళకి లేదు, వాళ్ళకి ఎవరు అడిగారు. అందుకాకుండా మళ్ళీ వాళ్ళకి ఎవరికి లేని పావునెండు ఫండ్ నాకు ఇచ్చారు. పిఎఫ్ ఉంది నాకు, ఎవరికి రాయలే అయ్యగారు. సంస్థ తరఫున పావునెండు ఫండ్ ఎవరికి లేదు, నాకు రాశారు. అదే అన్నారు. నేను దిగేటప్పటికి ₹1,00,000 పైన ఉంది నా పిఎఫ్. అంటే నా దగ్గర కట్ చేసుకునేది కొంత కొంత అయ్యగారు వేస్తారు. ఆ విధంగా ఏదైనా ప్రాప్తం అంటే గుర్తొచ్చింది. నిజంగా దేవుని కృపే అవన్నీ. కాబట్టి దేవుని మీద ఆశ పెట్టుకోవటం మంచిది అన్నది రేపు దేవుడు ఎంతైనా సహాయం చేస్తాడు అన్న విషయాలు ఈరోజు నేర్చుకుంటా ఉన్నాం. బంగారికి కూడా మరి జ్ఞానం ఇచ్చి ఈ బీటెక్ పాస్ అవ్వటానికి దేవుడు కృప చూపును గాక. దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సహాయం పొందాలంటే ప్రార్థన మించింది లేదు. కాబట్టి ప్రార్థనకు రండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థనలు పెట్టుకోండి. ప్రార్థనలు మంచివి కదా, పెట్టుకుంటున్నారు, మంచిదే. అమ్మాయిలు కూడా పొద్దు చెప్పాను, నెల పెట్టుకుంటారు. అమ్మాయిలు కూడా మధ్యలో అమ్మాయిలు ఆగారు, నెల పెట్టుకుంటారు. అదే అడ్జస్ట్మెంట్ చేస్తున్నా, ఖాళీలు లేవు. ఎక్కడికి తప్పదనుకుంటే 2 కలుపుతున్నాను, ఓసారి 3 కలుస్తూ ఉంటాయి శనివారాలు. ఇక వచ్చే సంవత్సరం నుంచి శనివారాలు సంఘానికే కేటాయిద్దాం. శనివారాలు కుటుంబాలకి కాకోకుండా సంఘానికి పెట్టేద్దాం. ఎన్ని శనివారాలు అన్న రాని, మిగిలినవన్నీ కుదిస్తాను. మీరు నాకే సంగతి చెబితే మీరు కొనసాగించుకుంటారా లేకపోతే మార్చుకుంటారా అన్నది చెబితే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటా. లేదు మాది కంటిన్యూ అంటే కంటిన్యూ చేస్తా. ఎక్కడన్నా ఖాళీ ఉన్న కాడ ఇరికిస్తూ ఉంటా. అడ్జస్ట్మెంట్లు ఏమి లేవు. మన అవసరాన్ని బట్టి నెలలు రోజులు మారవు కదా. ప్రార్థనలు మంచిది. తన బిడ్డ కోసం వచ్చింది తల్లి, యేసయ్యను అడుగుతూ ఉంది. మత్తయి సువార్త 15:25 యేసు ప్రభువు దగ్గరికి వచ్చి మొక్కి, ప్రభువా సహాయం చేయమని యేసు ప్రభు అని అడిగింది. ఎవరికి సహాయం అడిగితే ఎవరికైనా చేయను అని చెప్పారు యేసు ప్రభు వారు.
చేశాడు. ఆ బిడ్డను బాగు చేశాడు. కాబట్టి దేవుడు బిడ్డలను బాగు చేస్తాడు తప్పనిసరిగా. ఆ? దేవుడు ఈ కుటుంబంలో అందరినీ బాగు చేయను గాక. దేవుడు చేసే దేవుడు అడిగితే ఆ, బిడ్డ కూడా పాడవుతా ఉంటే, నాశనం చేసుకుంటా ఉంటే, నాశనం అవుతుంటే బిడ్డను తీసుకొచ్చాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. అది నాశనం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి నాకు సహాయం చేయమని అడిగారు ఆ బిడ్డ కోసం. ఇప్పుడు సర్వేశ్వరరావు గురించి కూడా సీతమ్మ గారు అడుగుతుంది. దేవుడు సహాయం చేస్తే వాడు బాగుపడతాడు. ఎవరైనా సరే బాగుపడాలంటే దేవుడు సహాయం చేస్తేనే. ఎంతమంది మారలేదు? ఎంతోమంది మారారు. తాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, అన్ని పోతులే, అందరూ మారారు కదా. సౌలు గారు కూడా ఎంత దుర్మార్గుడు, హింసకుడు, హానికరుడు, మారలా. దోషకుడు అంటే బూతులు తిట్టేవాడండి. మరి దేవుని కొరకు జీవించాడు ఆయన. అప్పుడు యేసు ప్రభువారు సహాయం చేశాడు. 27వ వచనం చదువుదాం ఏండి. రావాలి అంతే, వాస్తవం అండి. అవును, వాక్యం కదిలిచ్చిద్ది, ఉండదు. అవును, వాస్తవం అండి. మైసూరులో చెప్పింది 100% నిజం. యేసు రక్తమే జయం. 27వ అధ్యాయం వచనం. వాడిని చెయ్యి పట్టి లేవనెత్తాడు. పడిపోయిన స్థితి నుంచి దేవుడు లేవనెత్తుతాడు. ఎవరినైనా సరే, రమణానైనా లేవనెత్తాడు, సర్వేశ్వరరావునైనా లేవనెత్తాడు, సీన్నైనా అలవాటు నుంచి లేవనెత్తుతాడు కదా. ఏ పరిస్థితి నుంచి అయినా లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. ఆ సహాయం కూడా దేవుడు ఇచ్చేస్తాడు. సీని విషయంలోను, సర్వేశ్వరరావు విషయంలోను అద్రవాట్ల నుంచి మానిపించి లేవనెత్తి దేవుడు వారిని మార్చును గాక. మీకు కావలసిన సహాయాలు దేవుడు చేయును గాక. మీరు ఏదడిగితే అది చేస్తాడు. ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.